ఇరాన్ సుప్రీం లీడర్ ఐతుల్లా అలీ ఖమేని మరణంతో హైదరాబాద్లో విషాదకర వాతావరణం కనిపిస్తుంది. ఎందుకు అంటే హైదరాబాద్కు ఇరాన్ అంటే కేవలం ఒక దేశం కాదు, అది మన చరిత్రలో ఒక భాగం. చార్మినార్, ఇరానీ చాయ్ సాక్షిగా ఈ రెండు ప్రాంతాల మధ్య వందలేళ్ల నుంచి పేగుబంధం ఉంది. అక్కడ టెహ్రాన్లో ఏం జరిగినా దాని రిఫ్లెక్షన్ ఖచ్చితంగా ఇక్కడ హైదరాబాద్లో కనిపిస్తాయి. భౌగోళికంగా వేల మైళ్ళ దూరంలో ఉన్నా కూడా చరిత్ర, సంస్కృతి, ఆధ్యాత్మికతలో హైదరాబాద్కు ఇరాన్తో విడదీయలేని సంబంధం ఉంది. అదేంటో ఇప్పుడు మనం చూద్దాం. హైదరాబాద్ పునాదుల్లోనే ఇరాన్ గుర్తులున్నాయి. నగరాన్ని నిర్మించిన కుతుబ్ షాహీలు ఇరాన్లోని హమదాన్కు చెందినవారు. హైదరాబాద్ సిటీని డిజైన్ చేసిన ఆర్కిటెక్ట్ మీర్ మొమిన్ అస్తరాబాది కూడా ఇరాన్ దేశస్తుడే. ఇరాన్లోని అందమైన నగరం ఇస్ఫహాన్ను స్ఫూర్తిగా తీసుకొని ఆయన ఈ చార్మినార్ను నగరాన్ని డిజైన్ చేశారనమాట. అందుకే ఇస్ఫహాన్, హైదరాబాద్ను ట్విన్ సిటీస్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ మనం గమనించినట్లయితే నగరంలోని ప్రతి చారిత్రక కట్టడంలో ఇరాన్ ముద్ర ఖచ్చితంగా కనిపిస్తుంది. చార్మినార్ మినార్ల నుంచి కుతుబ్ షాహీ సమాధుల గుమ్మటాల వరకు అంతా ఇండో పర్షియన్ శైలిలోనే ఉంటాయి. నల్లటి లోహంపై వెండి తీగలతో చేసే ఫేమస్ బిద్రీ ఆర్ట్ను మన దగ్గరకు తెచ్చింది పర్షియన్ కళాకారులే. ఒకప్పుడు హైదరాబాద్ అధికారిక భాష ఫార్సీ. ఉర్దూలో వాడే ఎన్నో పదాలు ఫార్సీ నుంచి వచ్చినవే. ఫర్ ఎగ్జాంపుల్ దర్వాజా, ఖర్చ్, మెహఫిల్, దావత్ వంటి ఎన్నో పర్షియన్ పదాలు మన ఉర్దూ, తెలుగులో కలిసిపోయి మన లాంగ్వేజ్ను స్వీట్గా మార్చాయని హిస్టారియన్స్ అంటూ ఉంటారు. ఇక మనం ఫుడ్ విషయానికి వస్తే హైదరాబాద్ గల్లీ గల్లీలో కనిపించే ఇరానీ చాయ్ కేఫ్లు మన సంస్కృతిలో భాగమైపోయాయి. రంజాన్ నెలలో మనమంతా ఎంతో ఇష్టంగా తినే హలీం ఇరాన్ వంటకమైన హరీసా నుంచి వచ్చింది. ఇరాన్లో ఉన్నట్టే హైదరాబాద్లో కూడా షియా ముస్లింల జనాభా, వారి ఆచారాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. మొహరం సమయంలో నగరంలోని బాద్షాహీ అగర్ ఖానా దగ్గర జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇరాన్ సంస్కృతిని తలపిస్తూ ఉంటాయి. ఇండియాలో ఇరాన్ కాన్సులేట్ ఉన్న అతి కొద్ది నగరాల్లో హైదరాబాద్ ఒకటి. ఇరాన్ ఫస్ట్ సుప్రీం లీడర్ ఖమేనీ పేరునే ఈ కాన్సులేట్ ఉన్న బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 7కు పెట్టారు. ఇరాన్ మాజీ అధ్యక్షులు మహమ్మద్ ఖతామీ నుండి హసన్ రౌహానీ వరకు అందరూ హైదరాబాద్ను సందర్శించారు. 2018లో రౌహానీ మక్కా మసీదులో ప్రసంగించడం ఈ రెండు ప్రాంతాల మధ్య ఉన్న రాజకీయ ప్రాముఖ్యతకు నిదర్శనం అని చెప్పొచ్చు. ఎట్లా సింపుల్గా చెప్పాలంటే హైదరాబాద్కు ఇరాన్ ఒక హిస్టారికల్ ఇన్స్పిరేషన్. భాష మారుతున్నా, కాలం కరుగుతున్నా చార్మినార్ నీడలో పర్షియన్ ఆత్మ ఇప్పటికీ సజీవంగానే ఉంది. అందుకే హైదరాబాద్ను చూస్తే ఇరాన్ గుర్తొస్తుంది. ఇరాన్ వీధుల్లో తిరుగుతూ ఉంటే హైదరాబాద్లా అనిపిస్తుందని అక్కడికి పోయి వచ్చిన వాళ్ళు చెప్పే మాట.